హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. ఈరోజు నేను పిల్లలకు పెద్దవాళ్లకు ఎంతో ఇష్టమైన చాలా ఈజీగా ఉండే స్నాక్ చేస్తున్నాను, గుంట పొంగనాలు. దీనికోసం ముందుగా ఆనియన్ని కట్ చేసుకోవాలి. నేను హాఫ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఆనియన్ పెద్దగా ఉంది కాబట్టి హాఫ్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకోవచ్చు. మనం దోశల పిండి చేసుకున్నప్పుడు ఒకవేళ ఎక్కువగా ఉంటుంది కదా, 2 days తినగానే బోరు కొట్టేస్తుంది. అప్పుడు ఇలా గుంట పొంగనాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. గుంట పొంగనాల్లో ఉల్లిపాయ ఫ్లేవర్ చాలా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు 4-5 మిర్చీలను చిన్నగా కట్ చేసుకుంటున్నాను. నేను 2 పండు మిర్చీలను కూడా తీసుకున్నాను, ఎందుకంటే కలర్ బాగుంటుంది కదా గుంట పొంగనాల్లో, వైట్, రెడ్, గ్రీన్ అన్నీ కలిసి, అందుకోసం తీసుకున్నాను. మనం ముందుగా సిద్ధం చేసుకున్న బ్యాటర్లో ఇవన్నీ వేసి కలుపుకోవాలి. చూడండి, దోసల పిండిలో నేను కొంచెం కారం వేసుకున్నాను, కొంచెం కారం, ఉప్పు వేసి కలుపుకున్నాను. దీంట్లో తరిగిన ఉల్లిపాయ ముక్కలన్నింటినీ వేసుకుంటున్నాను. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలుపుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం కరివేపాకు, కొత్తిమీర చిన్నగా తరిగి వేసుకోవచ్చు. దీంట్లో నేను ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. నేను 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కారం అన్నీ పిండిలో కలిసిపోయి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. నేను పిండిలో గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చాలా వేసుకున్నాను కదా, దీంట్లో మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసినవన్నీ పిండిలో పూర్తిగా కలిసేటట్టు కాసేపు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుంట పొంగనాల ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా వేడి చేసుకున్నాను. ప్యాన్ చాలా వేడైన తర్వాతనే మనం పొంగనాలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. మనం ప్యాన్ చాలా వేడైన తర్వాతనే పొంగనాలు వేసుకోవాలి, లేదంటే లోపల సరిగ్గా ఉడకదు, బయట క్రిస్పీనెస్ రాదు. ఇప్పుడు చూడండి, ప్యాన్ బాగా వేడైపోయింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని కొద్ది కొద్దిగా పొంగనాల ప్యాన్లో వేసుకోవాలి. మనం ఇలా కొంచెం నూనెతోనే పొంగనాలను చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మనం పొంగనాలు చేసుకున్నప్పుడు పిండిని ఎక్కువగా వేయకూడదు, ఇలా 3/4 వేసుకోవాలి. అలా అయితేనే మనం టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత పొంగనాలు కూడా చాలా ఉబ్బి రౌండ్గా అయిపోతాయి. ఇలా ప్రతి గుంట పొంగనాల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అదంతా ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది. ఇలా గుంట పొంగనాల ప్యాన్లో అన్నిట్లో పిండి వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల గుంట పొంగనాలు చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను దీని మీద మూత పెట్టుకుంటున్నాను. ఇలా మూత పెట్టి 3-4 minutes తర్వాత తీయగానే గుంట పొంగనాలు 70% ఉడికిపోయాయి. ఇప్పుడు వీటినన్నిటిని టర్న్ చేసుకోవాలి. నేను స్పూన్తో టర్న్ చేసుకుంటున్నాను, లేదంటే ఫోర్క్తో కూడా టర్న్ చేసుకోవచ్చు. మనం మూత పెట్టుకొని ఉడికించాం కదా, అప్పుడు 70-80% కుక్ అయిపోయాయి. అందుకోసం ఈజీగానే టర్న్ చేసుకోవడానికి వస్తుంది. లేదంటే గుంట పొంగనాలు సరిగ్గా ఉడకవు. అప్పుడు ఉడకరప్పుడు ఇంకా కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి, లేదంటే కలర్ కూడా రాదు. ఇలా 2 నిమిషాల తర్వాత గుంట పొంగనాలు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను, చూడండి, అవన్నీ సరిగ్గా ఉడికిపోయినట్టే. ఇలా ఈజీగానే వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని కారపొడితో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే గుంట పొంగనాలు రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి.